చూస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా చాలా వేగంగా అడుగులేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు మంత్రి. దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. సోమవారం సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలంటూ కూడా ఆహ్వానాన్ని అందించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రికి. ప్రభుత్వం తరపున పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించబోతున్నారు. దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పుకొచ్చారు. ఒక వీడియో బయట కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, అందరినీ కూడా ఆహ్వానిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించడానికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళిన విజువల్స్. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే ఆయనతో పాటు ఇంకెవరెవరు వెళ్ళారు? దాంతోపాటు ఎన్ని గంటలకు ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది? ఎన్ని గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులను కలుస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి, తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిశారు. తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిశారు. ఆయనకు ఆహ్వానం పంపారు. 9వ తారీఖు రోజు విగ్రహావిష్కరణ ఉంది, దానికి హాజరు కావాలంటూ అందరికీ ఆహ్వానం పంపుతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి. కొద్దిసేపటి క్రితమే ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ సంబంధించి ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్ తో పాటు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావుతో కలిసి ముగ్గురు లోపలికి వెళ్లారు. వాహనాలు లోపలికి వెళ్తున్నటువంటి ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్లి ఆహ్వానం అందజేశారు. పత్రికను ఆహ్వానం లోపలికి వెళ్తా ఉన్నారు. కొద్దిసేపట్లో అందజేసినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా, ఆహ్వాన పత్రిక అందజేసిన ఫోటోలు, వీడియోలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కొద్దిసేపట్లోనే. కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఇందులో కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనాకి సంబంధించి ఆహ్వానం పలకడానికి సమయం కోరడంతో కేసీఆర్ యాక్సెప్ట్ చేయడమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ కొనసాగుతా ఉంది. ఒకవైపు మాటల దాడి పెంచుతా ఉన్నారు. కేసీఆర్ విగ్రహ నమూనాకి సంబంధించినటువంటి పాత నమూనాని మార్చి కొత్త నమూనాతో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాంటి కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి వస్తామంటే కేసీఆర్ రిజెక్ట్ చేస్తారేమో, అవకాశం ఇవ్వరేమో అనేటువంటి చర్చ గతంలో పొలిటికల్ సర్కిల్లో జరిగింది. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి కేసీఆర్ స్వయంగా వీళ్ళను లోపలికి రమ్మని ఆహ్వానించడం అనేటువంటిది పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ముఖ్య అతిథి ఆహ్వానించిన కార్యక్రమంలోనే ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ మనం గతంలోనే విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకని చెప్పి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అక్కడ? అంటే విగ్రహ నమూనాకి సంబంధించినటువంటి విషయంలో మనం చూసాము మార్పులు చేర్పులు చేస్తూ గత ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండకూడదు అనేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటువంటి విమర్శలు వస్తా ఉంటే డైరెక్ట్ కేసీఆర్ టైం ఇవ్వడం అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. మరి ఇద్దరు భేటీ అయిన తర్వాత ఎలాంటి చర్చ కొనసాగే అవకాశం ఉంది? కేసీఆర్ వీరి ఆహ్వానం మన్నించి నిజంగా వస్తారా, లేదంటే మర్యాద పూర్వకంగా వారు వచ్చారు కాబట్టి ఆ పత్రిక ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో దాన్ని తీసుకొని ఉన్నారా, మర్యాద పూర్వకమైనటువంటిది తెలీదు. కానీ ఆ సమయం కేసీఆర్ ఇచ్చారు అనేటువంటిదే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ పొలిటికల్ సర్కిల్లో. ఎందుకు సమయం ఇచ్చారు, ఎలాంటి వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్ళనుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఆహ్వానానికి సంబంధించి మీరు అన్నిటికీ ఇంట్రెస్టింగ్, ఆహ్వానానికి సంబంధించి అసలు ఆ టైం ఇస్తారా, యాక్సెప్ట్ చేస్తారా అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆహ్వానం పలికేందుకు అంటే టైం ఇచ్చారు, దాంతోపాటు మంత్రి కూడా వెళ్ళారు. ఎందుకు ఆహ్వానం పలికినట్టు అనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ సర్కిల్ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే గతంలో మనం చూసాము ప్రభుత్వ తరఫు నుంచి అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా స్వామి ఈసారైనా అనేటువంటిది స్టేట్మెంట్స్, అసెంబ్లీకి రావట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు, ఏ అంశాలపైన రెస్పాండ్ అవ్వట్లేనటువంటి పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి ఇటు అధికార పార్టీ నుంచి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దిశగా మీరు ఆహ్వానం పలకడానికి వస్తున్నారంటే స్వయంగా కేసీఆర్ వాళ్ళని యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. మంత్రులే డైరెక్ట్ లోపలికి వెళ్ళారు. సలహాదారు హర్కల వేణుగోపాల్ ఆయన వెళ్ళారు. ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వెంకట్రావు ఆయనను లోపలికి ఆహ్వానించారు. కాన్వాయ్ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. మరి కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది తెలీదు. కేసీఆర్ వీరితో
ఈ ఆహ్వానానికి సంబంధించి ఎలా మాట్లాడతారు? అంటే నిజంగానే హాజరవుతారా 9వ తారీఖు రోజు? హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో లేదు. కానీ ఆయన కేవలం ఆహ్వానం తీసుకుంటారు మర్యాద పూర్వకంగా. వీళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఆహ్వాన పత్రిక మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి వెళ్తారా, దీనిపైన రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి. వాళ్ళతో అసలు మంత్రి పొన్నంతో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ. ఇంట్రెస్టింగ్ గా మరి ముఖ్యం, ఎందుకంటే మంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా మర్యాద ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా అయితే ఆ విధంగా ఆహ్వానించంటే రాణించాలనుకోవాలా, లేకపోతే నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక అటువంటి ఛాన్సెస్ కనిపించట్లేదు. కానీ ఎందుకంటే ఒక ప్రోటోకాల్ పరంగా వచ్చి ఆహ్వానించారు కాబట్టి, ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నారా? నిజంగానే సిచ్యువేషన్ సచిన్ అంటే కేసీఆర్ వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికీ కేటీఆర్ గాని, ఇటు హరీష్ రావు గాని, తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఇంకా సీనియర్ నాయకులు గాని వాళ్ళంతా ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టుకు కూడా వెళ్లారు. జూలూరి విగ్రహ నమూనా ఆవిష్కరణ జరగకూడదు అనేటువంటి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. కానీ మర్యాద పూర్వకంగా వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి లోపలికి పిలవడం అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. మరి ఏం చేయనున్నారు కేసీఆర్? వాళ్ళతో ఏం మాట్లాడతారు? మర్యాద పూర్వకంగా సమయం చూస్తానని చెప్తారా, లేకుంటే ఆహ్వాన పత్రికను అందుకొని ఆయన ఇంకే విధేయమైన రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడనున్నారా అనేటువంటిది తేలాలి. కాకపోతే ఇది ప్రభుత్వం కాస్త డిఫెన్స్ లో పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆహ్వానానికి